ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన సినిమా హత్య. ఈ మూవీ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ఇప్పుడైతే. మరి ఈ హత్య మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. ఇక స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీ స్టోరీ పులివెందుల నేపథ్యంలో జరుగుతుంది. అక్కడ దయానంద్ రెడ్డి రవివర్మ రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి. ముఖ్యమంత్రి జీవన్ రెడ్డికి ఆయన స్వయాన బాబాయ్. మరి అలాంటి వ్యక్తి దారుణంగా హత్యకు గురవుతాడు. మరి ఆ కేసును ఛేదించడానికి పోలీస్ ఆఫీసర్ సుధారావు ధన్య బాలకృష్ణను జీవన్ రెడ్డి రంగంలోకి దింపుతాడు. మరి ఆ కేసుకు సంబంధించిన అన్ని విషయాలను పరిశీలిస్తూ సుధారావు ముందుకైతే వెళ్తుంది. ఎంతో శ్రీమంతుడైన దయానంద్ రెడ్డి పెద్ద మొత్తంలో అప్పులు చేశాడని తెలుసుకుని సుధారావు అయితే షాక్ అవుతుంది. మరి ఆయన ఎందుకు అప్పులు చేయవలసి వచ్చింది, ఎవరి కోసం చేయవలసి వచ్చింది, మరి ఆయన మరణం వలన ఎవరికి ఎక్కువ లాభం జరిగిందనే దిశగా తన విచారణ మొదలు పెడుతుంది. అప్పుడు ఆమెకు ఎలాంటి నిజాలు తెలుస్తాయి, అప్పుడు ఆమె ఏం చేస్తుంది అనేది తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ సినిమాని చూడాలి. ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే ఈ మూవీ పులివెందులో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ మూవీని అయితే తెరకెక్కించి, మరి ఆ రియల్ ఇన్సిడెంట్స్ గురించి తెలుసుకోవాలని అనుకుంటే ఒకసారి అయితే చూడొచ్చు ఈ మూవీని. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఓటీటీలో రిలీజ్ అయ్యే మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. మరి వాటి గురించి గనక తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టి చూడండి మన వీడియోని. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే తెరపై ఒక హత్య జరగడం, దాన్ని తప్పుదారి పట్టించడానికి కొంతమంది రాజకీయ నాయకులు ప్రయత్నించడం, అవినీతి అధికారులు వారికి సహకరించడం వంటి కథలు గతంలో చాలానే వచ్చినాయి. అయితే ఇది అలా తయారు చేసుకుని వచ్చిన కథగా కనిపించదు మనకు. ఆంధ్రప్రదేశ్ లో గతంలో జరిగిన ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి హత్యను ఆధారంగా చేసుకుని ఈ సినిమాని తెరకెక్కించారని అనిపిస్తుంది మనకు. కీలకమైన పాత్ర ముఖ్యమంత్రికి బాబాయిగా ఉండటం, బంగ్లాలో ఒంటరిగా ఉండటం, బాత్రూమ్ లో శవమై పడి ఉండటం, ముందుగా గుండెపోటు వలన చనిపోయారని వార్తలు రావడం, ఆయన గదిలోని డాక్యుమెంట్స్ మాయం కావడం, అక్కడ సుసైడ్ లెటర్ లభించడం, ఇలాంటి సన్నివేశాలన్నీ కూడా గతంలో జరిగిన సంఘటనకి దగ్గరగా పోలికలతో కనిపిస్తూ ఉంటాయి. పాత్రల పేర్లు కూడా కాస్త దగ్గరగా అనిపిస్తూ ఉంటాయి. ఈ మూవీ మర్డర్ తోనే మొదలవుతుంది. ఇన్వెస్టిగేషన్ తనతో పాటు ఆడియన్స్ ను కూడా తీసుకొని వెళ్తూ ఉంటుంది. దర్శకుడు తనకు లభించిన సమాచారానికి కొంత కల్పనను జోడించి ఉండవచ్చని అనిపిస్తుంది. సాధ్యమైనంత వరకు సహజత్వాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించండు. ఒక పెద్ద కథను చాలా తక్కువ బడ్జెట్ లో సింపుల్ గా చెప్పడానికి ట్రై చేసిన తీరైతే బాగుంటుంది. ఇక దయానంద్ రెడ్డి పాత్రలో రవి వర్మ మెప్పించాడనే చెప్పొచ్చు. ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ ఆత్మీయతమైన పలకరింపు లేని జీవితం, తమను నమ్ముకున్న వారికి న్యాయం చేయలేని నిస్సహాయ స్థితి కలిగిన ఈ పాత్రలో ఆయన చూపించిన బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది. ఇక పోలీస్ ఆఫీసర్ గా ధన్య బాలకృష్ణ, షహీన్ పాత్రలో పూజా రామచంద్రన్ నటన అయితే ఆకట్టుకుంటుంది. ఇక టెక్నికల్ గా చూసుకున్న తక్కువ బడ్జెట్ లో తెరకెక్కించినా గానీ బాగుంటుంది. ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన మూవీ అయితే ఇది. రియల్ హత్య గురించి తెలుసుకోవాలని అనుకుంటే ఒకసారి అయితే చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది హత్య మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.